సుమారు 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత నటుడు సూర్య నటించిన కంగువా సినిమా నవంబర్ 14న థియేటర్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో 11,500 థియేటర్లో ఈ సినిమా విడుదలైంది. విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమాను సూర్య తన భుజాలపై మోసారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దానికి అనుగుణంగా కంగువా సినిమా కోసం ఆయన 2 ఏళ్లుగా పనిచేసిన కృషి వృధా కాలేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్లకు పైగా కంగువా సినిమా వసూలు చేసింది. ఈ సినిమాలో నటుడు సూర్య 2 విభిన్న పాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటాని, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, నటుడు సూర్య తమ్ముడు కార్తీ అతిథి పాత్రలో కనిపించారు. 2.5 ఏళ్లుగా ఒక్క సినిమా కోసం సూర్య తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఈ సినిమా కూడా మంచి స్పందన అందుకుంటుంది. అయితే తొలి 20 నిమిషాల్లో చిత్రం కొంచెం నెమ్మదించిందని, ముఖ్యంగా సంగీతంలో పెద్ద సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంత పెద్ద బడ్జెట్ చిత్రంలో ఇంత పెద్ద నటులు నటించిన సినిమాలో సంగీతం గురించి విమర్శలు రావడం బాధాకరం. ఇది ఎవరి తప్పు? చివరి నిమిషంలో ప్రేక్షకుల్ని అలరించడానికి అదనపు సంగీతాన్ని అందించేవారి తప్ప, లేక సంగీత దర్శకుల తప్ప? ఇందులో ఎవరిని తప్పు పట్టాలి? థియేటర్లో కూర్చుని తలనొప్పితో బయటకు వచ్చేవారు చెప్పే విషయాలు సినిమాని సరైన దిశలో తీసుకెళ్లవు అని ఆస్కార్ అవార్డు గ్రహీత సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి అన్నారు. వివాదం నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా దీనిపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ వైపు నుండి ఎలాంటి సమస్యలు లేవు. సౌండ్ మిక్సింగ్లో వచ్చిన సమస్య ఇది. థియేటర్ యజమానుల్ని సౌండ్ను 2 పాయింట్లు తగ్గించి ఉపయోగించమని చెప్పాం. ఈ సంగీత సమస్య ఈ రోజు రాత్రే పరిష్కరించబడుతుంది మరియు థియేటర్లో సరిగ్గా ప్రదర్శించబడుతుంది అని క్లారిటీ ఇచ్చారు.